ఇసుక మాఫియా దాడి ఘటనపై కృష్ణా జిల్లా ఎంఆర్ఓలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం మనం. ట్రాక్టర్లకు అడ్డంగా నుంచుంటే 10 నిమిషాల్లో అక్కడ ఎమ్మెల్యే గారు చంద్రనేని ప్రభాకర్ రావు గారు వచ్చారు. ఆయనతో పాటు ఒక 50 మంది మనుషులు కూడా వచ్చారు. 6 డ్వాక్రా మహిళలను 44 మంది వచ్చిన తర్వాత సార్ ఇది ఇట్లా తవ్వకూడదండి, మన బౌండరీ డిస్ప్యూట్ ఉంది కాబట్టి రేపు మా సర్వేని పంపిస్తాను, లోకల్ సర్వేని కానీ కూడా రమ్మని చెప్పండి అన్నాను. అది వచ్చిన తర్వాత బౌండరీ ఫిక్స్ చేసినాక మీదైతే మీరు తోలుకుందరు కానీ మాదైతే ఆపేద్దాము, మా వైపు అయితే థర్డ్ డిస్ట్రిక్ట్ అని బ్యాన్ ఉందని చెప్పాను. కానీ నువ్వెవరు నాకు చెప్పడానికి, నీకు ఏదైనా ఉంటే మా కలెక్టర్కి లెటర్ పెట్టుకో, మా సర్వేర్ వచ్చి సర్వే చేసిన తర్వాత అప్పుడు చూద్దాము, నేను ఆపేది లేదన్నారు. కాదు సార్ తప్పు, ఇది ముందు బౌండరీ ఫిక్స్ చేయండి అన్నాను. అంటే ఆ డ్వాక్రా మహిళలు పక్కన ఉన్నారు, వాళ్ళని దాన్ని ఎంఆర్ఓని లాగి పక్కన పడేటువంటి తగిలించింది ఎవడొస్తాడో నేను చూస్తానన్నారు. ఆయన డ్వాక్రా మహిళలు నా మీద దాడి చేసి నన్ను ఇసుకలో కప్పెట్టినంత పని చేశారు. నాతో పాటు ఉన్న రెవెన్యూ సిబ్బంది అందరూ మగవాళ్ళు ఉండేసరికి వాళ్ళు కొంత ప్రొటెక్ట్ చేయబట్టి నేను ఆగాను. నాకు ఇదంతా గాయాలని మేడంతాను, బాడీ మొత్తం పెయిన్స్. వాళ్ళు 6 ఇసుకలో పడిపోయానండి, పూర్తిగా బొక్కబొరలో పడిపోయాను నేను. అప్పుడు మా ఎస్ఐ గారు ఇల్లు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అటాక్ అయిపోయింది. ఎస్ఐ గారు వచ్చి నా రెవెన్యూ ఎంప్లాయీస్ వచ్చి లేపారు నన్ను ఇసుకలో ఉండి. లేపేసి ఇదంతా సార్ ఇది గోరు ఘాట్లు పడి మేము మా బోర్డర్లో ఉన్నాళ్ళని వాళ్ళ బోర్డర్ లాగా తరిమి కొట్టారు మమ్మల్ని. మేమైతే మా బోర్డర్లో ఉన్నాం, ముస్నూరు బోర్డర్లో. ఆ బోర్డర్కి వెళ్ళేదాకా మమ్మల్ని తరిమేశారు. మేము అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు మళ్ళీ నా మీదకి వస్తుంది. అసలు మీరెవరమ్మా, ఎందుకు వస్తున్నారు అంటే, మేము డ్వాక్రా మహిళలు, మాకు ఇసుక అమ్ముకునే ఒక గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి నువ్వెవరో మాట్లాడతాకి, ఎంఆర్ఓ అయితే నీ మండలంలో చూసుకుని నువ్వు ఇక్కడ మాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి ఇసుక అమ్మటాకని దౌర్జన్యం చేశారు వాళ్ళు. మళ్ళీ రిపీటెడ్గా దౌర్జన్యం చేసినప్పుడే అప్పటికి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. చేసినాక మాట్లాడుతున్నా కూడా అప్పుడు కూడా అట్లాగే మాట్లాడుతుంది, అన్ని అబద్ధాలు చెప్తుందని కలెక్టర్ గారు ఇంటుండగానే అతను మాట్లాడాడు. నేను కలెక్టర్ గారు ఫోన్లో మాట్లాడుతున్నాను, అతను రిపీట్ చేశాడు వెనకాల. వెంటనే నేను మా అసోసియేషన్ వాళ్ళకి, మా లోకల్ పీపుల్కి చేశానండి. డిఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి చేశాను. ఆర్డీఓ గారు నేను ఆల్రెడీ బయలుదేరి వస్తానని చెప్పారు. కలెక్టర్ గారు కూడా వెంటనే ఆర్డీఓ గారిని పంపించారు. వచ్చేటప్పటికి ఆయన వాళ్ళు ఆర్డీఓ వచ్చారండి, లోకల్ ఆర్డీఓ. మన కలెక్టర్ గారు కలెక్టర్ గారితో మాట్లాడితే వాళ్ళు ఆర్డీఓ వచ్చేటప్పటికి కూడా ఇసుక ట్రాన్స్పోర్టేషన్ ఆపలేదు. 25 ట్రాక్టర్లు ఇసుక వెళ్ళిపోయింది. మమ్మల్ని అక్కడే కూర్చోబెట్టారు. ప్రేక్షకులాగా మేము ఉన్నాం. వాళ్ళు 50 మంది ఉన్నారు, 44 మంది మగాళ్ళు, 6 ఏమో డ్వాక్రా మహిళలు, ఆయన గన్మెన్. నేను అది సంఘటన జరిగిన తర్వాత ఆ డ్వాక్రా మహిళలు మనకు పేర్లు తెలియవు కదా, నాన్ లోకల్ కాబట్టి ఫోటోలు తీసుకున్నాను. వాళ్ళ గన్మెన్ నా ఫోన్ తీసుకుని ఫోటోలు డిలీట్ చేసి ఇసుకలాగా వేసుకొట్టాడు నా ఫోన్. లేదండి, అదేం లేదు. మేము రిపోర్ట్ రాయడం లేదండి. మేము స్పాట్ నుండి మా మండలానికి వచ్చి స్పాట్లోనే మా యూనియన్ వాళ్ళు తిరగాడు, కొంతసేపు అక్కడ ఇసుకలో కూర్చున్నాం. మేమందరం నిజం తెలిపిన తర్వాత మా మండలానికి వచ్చి మళ్ళీ రిపోర్ట్ మా యూనియన్ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి మేము రిపోర్ట్ రాసి ఇవ్వడం లేట్ అయింది. గన్మెన్ కూడా చేశాడండి. అసలు నువ్వెవరు అంటే నేను గన్మెన్. అతను సఫారీలో ఉన్నాడు. లేదండి, అదేం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో మీ మీద కేసు పెట్టారు. 1000 మందితో ఇప్పుడు ధర్నా చేస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. దీని మీద ఏమంటారు? మీరు శుక్రవారం దాకా గడిపించారు చంద్రశేఖర్ గారు, ఇప్పుడు జరుగుతా ఉంది, దీన్ని ఏమంటారు? వాళ్ళు ఏదైతే పెదవేగి మండలంలో వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళు ఎగ్నెస్ట్ గా తహసీల్దార్ గారి మీద, అక్కడున్న ఆర్ఐ మీద ఏదైతే కేసు పెట్టి 1000 మంది ధర్నా చేసి చెప్తున్నారు అని అంటున్నారో, మేము ఇందా కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఇక్కడే ఉన్నాము. ఆ విషయం ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా దాని మీద రియాక్ట్ అవుతాము. దాని ప్రకారం పరిస్థితులకు అనుగుణంగా ప్రోగ్రామ్ అనేది కూడా మార్చుకోవడం జరుగుతుంది. సాధ్యవేత ధోరణి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉండదు. ఆ విధమైన రియాక్షన్, ఫాస్ట్ రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటే అంతకన్నా ఎక్కువ ఫాస్ట్ రియాక్షన్ ఖచ్చితంగా 13 జిల్లాల నుంచి కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. గోదావరి పుష్కరాలు బహిష్కరిస్తున్నారు సార్. గోదావరి పుష్కరాలు కూడా ఇప్పుడు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, డిమాండ్స్ నెరవేరిన పక్షంలో ఏదైతే గోదావరి పుష్కరాలు ఉన్నాయో అవి కూడా మన జిల్లా ప్రెసిడెంట్ గారు, తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ గారు కూడా ప్రకటన చేశారు. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది అది. దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం. ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఎవరైతే వాళ్ళ అనుచరుగా ఉన్నారో వాళ్ళు అరెస్ట్ అవ్వాలి. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎవరైతే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారో వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. అవి డిమాండ్స్. గతంలో కూడా ర్యాంప్ గారికి సంబంధించి గతంలో కూడా సందర్భంలో గొడవ జరిగింది. అక్కడ అంత సరిహద్దు వివాదం రావాల్సిన కారణం ఏంటంటే, ఆర్డీఓ గారు 1.5 మంత్ పైగా మా సర్వేర్ గారిని పంపించారండి. మా లోకల్ పీపుల్ ఏమంటారంటే అక్కడ దాకా మనకు ఉంది అన్నారు. మా సర్వేర్ వెళ్ళి పెగ్ మార్కింగ్ చేశారు. అక్కడ
వాళ్ళు ఎవరు రావాలి, అటువైపు నుండి ఆర్డీఓ గారు లెటర్ కూడా పెట్టారు, అటువైపు నుండి ఎవరు రావాలి. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా రావాలి కదా, వాళ్ళకి అక్కడ దాకా ఉంటే ఇద్దరం కలిసి ఫిక్స్ చేయాలి. వాళ్ళు రాలేదని మా సర్వే గారు ఫిక్స్ చేసి వచ్చారు. అది వాళ్ళకి తెలుసు పక్కాగా కొత్త పార్టీ వాళ్ళకు ఉందని. ఇంకోటి అది బ్యాన్ ఏరియా, వాళ్ళు తవ్వేది కూడా నిన్న తవ్విన ఏరియా కూడా బ్యాన్ ఏరియాని. మీరు వెళ్ళి ఆర్డర్ తీసుకుని అన్ని చూస్తే మొత్తం బ్యాన్ ఏరియా అది. వాళ్ళు అక్కడ నుండి 500 మీటర్స్ అవతల తవ్వాల్సింది, అక్కడ ఇసుక అయిపోయింది, మొత్తం తోడేశారు, వచ్చేసి మళ్ళీ ఇక్కడ తవ్వుతున్నారు. అది అసలు వాళ్ళకి ఆర్డరే లేదు ఆ ఏరియాలో కూడా. థర్డ్ ఆర్డర్ స్కీమ్ బ్యాన్ ఏరియా. నిన్న మీరు ఉన్న సందర్భంలో ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ ఉన్నారు, పట్టించుకోలేదని మీరు చెప్తున్నారు. ఆ విషయాలు మీరు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందా, లేకపోతే మీరు ఇచ్చిన కంప్లైంట్ లో వాళ్ళ పేర్లను మెన్షన్ చేశారు? నేను మా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళానండి, ఆర్డీఓ గారి దృష్టికి. పోలీసులు ఇన్యాక్టివ్ గా ఉన్నారు, వాళ్ళ వల్ల ప్రొటెక్షన్ లేదు అని. నేను ఇంత ముందు కూడా చాలా సార్లు పోలీసులు లేకుండానే ఫీల్డ్కి వెళ్ళాను. అప్పుడు కూడా ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాను నేను. మా మండలంలో చాలా సార్లు లాద్రిపల్లి ఇసుక ర్యాంపులు ఇసుక పట్టుకున్నాం మేము. లోకల్ పీపుల్ కూడా తెచ్చి పెట్టమని టాక్టర్ మా ఆఫీస్లో పెట్టేవారు. మర్నాడు అయితే కేసు ఇద్దరే ఉండటం వల్ల మీ సహాయత వల్ల మీకు హెల్ప్ చేయలేకపోయారా, వాంటెడ్ హెల్ప్ చేయలేకపోయారా? పోలీసులకు ఉండే ఇది లేదు ఆయన దగ్గర. 13 జిల్లాల నుంచి మద్దతు అని చెప్పారు, కానీ మీ రాష్ట్రాన్ని కానీ లేదంటే ప్రయత్నం చేయలేదు. మాటి మాటికి స్టేజీలకి మహిళా అధికారి పైన దాడి జరిగితే మహిళా అధికారుల పైన తీసుకోమని చెప్పేసి